ఓ భర్త ప్రాణ త్యాగం దేశవ్యాప్తంగా మగజాతిని కదిలించింది. మహిళలు మాత్రమే బాధితులు అన్నట్లుగా ఉన్న చట్టాలను ప్రశ్నిస్తోంది. మెంటూ నినాదానికి ఊపిరిపోసింది. భార్య వేధింపులు తాళలేక అతుల్ సుభాష్ అనే టెక్కీ చేసుకున్న ఆత్మహత్య తీవ్ర సంచలనంగా మారింది. ఆత్మహత్యకు ముందు అతుల్ రాసిన 20 పేజీల లేఖ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మెంటూ ఉద్యమం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేసే అతుల్ సుభాష్కు భార్యతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆమె అతుల్ సుభాష్పై కేసులు పెట్టింది. అసహజమైన శృంగారం, కట్నం కోసం వేధింపులు అంటూ అనేక నేరాల కేసులు పెట్టింది. తన తప్పు లేకున్నా తనను వేధించాలన్న కారణంతోనే భార్య కేసులు పెట్టిందని పోలీసులకు చెప్పినా వాళ్లు వినలేదు. అతుల్ సుభాష్నే నిందితుడని తేల్చేశారు. దీంతో ఆవేదనకు లోనైన అతుల్ సుభాష్ అన్ని వివరాలు సమగ్రంగా లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. 20 పేజీల ఆ లేఖలో అతుల్ పడిన మానసిక వేదన సుస్పష్టంగా కనిపించింది. అతుల్ సుభాష్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొందరు మగవాళ్లు ఎదుర్కొంటున్న ఇలాంటి ఘోరమైన పరిస్థితులను సుభాష్ ప్రాణత్యాగం మరోసారి వెలుగులోకి తెచ్చింది. చట్టాలను దుర్వినియోగం చేసి మగవాళ్లను వేధిస్తున్న భార్యల గురించి ఎన్నోసార్లు కథనాలు వచ్చినా, నిజాలు బయటపడినా, తప్పుడు కేసులని తెలిసినా మగవాళ్లనే బాధితులుగా చేస్తున్నారంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. చట్టాల విషయంలో తమకున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ మగవాళ్లను వేధిస్తున్న వారికి ఎలాంటి శిక్ష లేవా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. భార్యలు పెడుతున్న బాధల కారణంగా మగవాళ్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖలో ఇవే అంశాలను ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర నుంచి అన్ని వ్యవస్థల అధిపతులకు పంపారు. దీంతో ఇప్పుడు ఈ అంశం దేశంలోని మగవాళ్లందరికీ సంబంధించినదిగా మారింది. మన సమాజంలో అందరూ సమానమేనని చెబుతారు. అందుకే ఎవరికీ వేధించే హక్కు లేదు. మగవాళ్లు వేధిస్తే ఎలాంటి చట్టాలతో కేసులు పెడతారో ఆడవాళ్లు వేధించినా కూడా అలాంటి కేసులే పెట్టాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ డిమాండ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. మరోవైపు అతుల్ భార్య పనిచేస్తున్న యాక్సెంచర్ కంపెనీ నుంచి ఆమెను తొలగించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. పలువురు నెటిజన్లు 24 గంటల్లోగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలంటూ యాక్సెంచర్ కంపెనీకి డెడ్లైన్ విధిస్తూ ఆ కంపెనీ ఉద్యోగులు ట్వీట్లు చేస్తున్నారు. అతుల్ సుభాష్ ప్రాణ త్యాగానికి సరైన విలువనిచ్చే విధంగా ప్రతి ఒక్కరూ వాయిస్ రైజ్ చేస్తే ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్లకు కాస్త భరోసా లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. कुछ आखिरी इच्छाएं जो हैं ये हैं, ज्यादा मुझे उम्मीद तो नहीं है, लेकिन अभी भी मैं अपनी वाइफ को बोलूंगा कि उसमें तो कोई वैल्यू नहीं है, मेरी वाइफ में खुद तो मेरे बच्चे को क्या ही बड़ा करेगी वैल्यू के साथ। मेरे पेरेंट्स को मेरा बच्चा दे रहे, वो उसको बेटर वैल्यू के साथ बड़ा करेंगे। आई थिंक शी शुड हैव डन इट विथ मी, शी शुड हैव गिवन द चाइल्ड टू मी, बट मुझे बच्चे से अलग रख के दुख पहुंचाने के लिए उसने किया है, जबकि उसे भी पता है वो बच्चे को रेज करने में अक्षम है। खुद ही बोली कि मैं बच्चे के पाल परवरिश के लिए पैसे भी नहीं है अगर तुम्हारे पास, तो हमें दे दो बच्चा, हमें मेरा आखिरी अंश है, मेरे माँ बाप को दे दो, वो बहुत नाजों से पालेंगे उसे, और मेरा भाई एक बहुत अच्छा आदमी है, वो भी पालेगा उसे, बट मुझे ज्यादा उम्मीद नहीं है इसकी। दूसरा है, और मैं अपने माँ बाप और भाई को बोलूंगा कि बिना किसी कैमरे के मेरी पत्नी या उसकी माँ या उसके किसी भी फैमिली मेंबर से बिना कैमरा पब्लिक प्लेस के ना मिले। आप पब्लिक केस भी लगाया जा सकता है, कोई भी केस लगाया जा सकता है। दूसरा कि मेरे मरे हुए शरीर के आसपास मेरी पत्नी या उसका परिवार की तरफ से कोई नहीं आना चाहिए।